ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి నాన్న ఇవి? ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ అమ్మా. అప్పుడే నా పేరు మీద రాసేశారా? మీరు సన్యాసం పుచ్చుకుని తీర్థయాత్రలకు వెళ్తున్నారా? నిన్ను కన్న పాపానికి మేము వెళ్లాల్సింది కాశీ కాదు, ఆ పైలోకానికి. ఇది నీ పేరు మీద రాయలేదమ్మా, నీకు పుట్టబోయే బిడ్డ పేరు మీద రాశాను. అమ్మయ్యా. ఏంటి? అవునమ్మా, ఈ ఆస్తి నీకు పుట్టబోయే బిడ్డ పేరు మీద రాశాం. ఇక నుంచి నీకు గాని మాకు గాని ఈ ఆస్తి అనుభవించే హక్కు లేదు. ఎంత పని చేశారు నాన్న మీరు? నా బిడ్డని కాపాడండి. ఏమేం నా బిడ్డని కాపాడండి. కాపాడండి అమ్మా నా బిడ్డని. బిడ్డని కాపాడమేంటమ్మా? కడుపులో బిడ్డ ఆరోగ్యంగానే ఉందని చెప్పారుగా. హాస్పిటల్ కి తీసుకెళ్ళండి ఫస్ట్. నా బిడ్డ బ్రతకాలి. హాస్పిటల్ కి ఎందుకు? నేను విషం తినేశాను. నువ్వు పెట్టిన స్వీట్ లో విషం ఉంది. అమ్మా రామా, మనం తెచ్చిన స్వీట్ లో విషం ఉండడం ఏంటి? నేను చెప్తానమ్మా. ఇదే ఇదే కావాలని నా బిడ్డని చంపాలని స్వీట్ లో విషం కలిపింది. ఆగాగు, అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు అందులో విషయం ఉందని నీకు ముందే తెలిస్తే నేను తినిపించేటప్పుడు నువ్వెందుకు తిన్నావు? అది ఏదో తేడాగా ఉందే అనే మీమ్స్ గుర్తొస్తున్నాయి. చెప్పు, నీకు తెలుసు కదా అందులో విషయం ఉందని. అయినా తిన్నావు అంటే నీ బిడ్డ ప్రాణం అంటే నీకు లెక్కలేదా? అంటే మన బిడ్డని చంపేద్దాం అనుకున్నావా? రే, తన ఉద్దేశం అదే కదరా, అందుకే విషం తిన్నానని చెప్తుంది. బిడ్డని వద్దనుకున్నావా? అవును పెద్దమ్మా, బిడ్డల కోసం ఎంతో మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే దేవుడిచ్చే వరాన్ని శాపంలా మార్చుకుంటోంది. ఏంటి అస్మిత, వాళ్ళు చెప్పేది నిజమా? ఏదైనా గొడవైతే రైలు ఇంజిన్లా కూత పెట్టే నీ కోడలి మాట పడిపోయిందంటే అర్థం కావట్లేదా? నువ్వెప్పటికీ మారవు అస్మిత. నీ సీమంతం చేయమని నువ్వే అడిగినప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఆ తర్వాత నువ్వు నీ ఫ్రెండ్తో ఈ ప్లాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆద్య వీడియో తీసింది. వెంటనే నేను వెళ్ళి మీ నాన్నని కలిశాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునండి, మీరెంతో కష్టపడి మీ బిడ్డని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చానని అనుకుంటున్నారు కదా. తను సీమంతం చేయమని అడగగానే మా కూతురులో మార్పు వచ్చింది, తను మారిపోయింది అనుకున్నారు. తనలో ఏ మార్పు రాలేదు. ఉండండి, ఈ వీడియో చూడండి. ఈ స్వీట్స్ అన్నింటిలో విషం కలుపుతాను. మీ అందరితో పాటు అది కూడా నాకు స్వీట్ తినిపిస్తుంది. అందరూ చూస్తారు. ఈ విషం కలిపిన లడ్డూ తింటే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది. అప్పుడు అది అందరి దృష్టిలో నేరస్తురాలవుతుంది. దెబ్బకి తన ఎండోమెంట్ జాబ్ ఎగిరిపోతుంది. ఏంటమ్మా ఇలా మాట్లాడుతుంది? ఇదే సార్ మీ కూతురి క్యారెక్టర్. ఎన్నిసార్లు శిక్ష పడ్డా, ఎంతమంది ఎన్ని రకాలుగా తనకి బుద్ధొచ్చేలా తిట్టినా కొట్టినా మీ కూతురు మాత్రం అస్సలు మారలేదు. తాను సీమంతం అన్నప్పుడే ఈ సీమంతాన్ని అడ్డు పెట్టుకుని ఏ బాంబు పేల్చబోతుందో అని
నాకు సందేహం వచ్చిందమ్మా. అదే నిజమైంది. ఇప్పుడు ఈ వీడియో పోలీసుల దగ్గరికి వెళ్తే మళ్ళీ తనని అరెస్ట్ చేస్తారు. ఇంకెప్పటికీ బెయిల్ రాకుండా రకరకాల సెక్షన్ల మీద కేసులు పెట్టి బయటకు రాకుండా చేయొచ్చు. హ, నేను సేఫ్గా బయటపడొచ్చు, కానీ నాకు కావాల్సింది నేను బయటపడటం కాదు సార్. తన కడుపులో పెరుగుతున్న అభం శుభం తెలియని ఒక పసిబిడ్డ ఆరోగ్యంగా బయటకు రావాలి. ఆ బిడ్డని కాపాడాలనే నేనిప్పుడొచ్చాను. సీమంతం అని దాని నోటి నుంచి వస్తే నిజంగానే తల్లి అయిపోయింది. తొందరలోనే నేను తాతయ్యనవుతానని ఎంతో ఆశపడ్డాను. కానీ పసికందును అడ్డం పెట్టుకొని నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటుందంటే అది ఖచ్చితంగా మనిషే కాదు. నీది ఎంత గొప్ప మనసమ్మా. నా కూతురు నీకు ఎన్నిసార్లు ద్రోహం చేయాలని చూసినా ప్రతిసారి తనని క్షమిస్తూనే వస్తున్నా. ఇప్పుడు నీ మీద ఇంత కుట్ర చేసిందని తెలిసినా కూడా నువ్వు తన తల్లితనాన్ని, తన కడుపులో బిడ్డని కాపాడాలని చూస్తున్నావంటే నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదమ్మా. అయ్యో సార్, ఏంటి సార్ ఇది? మీరు ఎమోషనల్ అవ్వకండి. నీలాంటి కూతురు నా కడుపున ఎందుకు పుట్టలేదా అనిపిస్తుందమ్మా. ఇప్పుడంటే దాని నోరు మూయించి చేతులు కట్టేస్తాం, ఏదో ఒకటి చేస్తాం. కానీ తర్వాతైనా ఆ కడుపులో బిడ్డని చంపేస్తుంది కదా. దానికి శాశ్వత పరిష్కారం ఏదో ఒకటి కావాలి. సార్, మీ కూతురులో మార్పు రావాలి, బిడ్డని క్షేమంగా ఈ భూమి మీదకి తీసుకురావాలి అంటే నా దగ్గర ఒక పరిష్కారం ఉందండి. అదేంటో చెప్పమ్మా. క్షణం కూడా ఆలోచించకుండా నువ్వు చెప్పినట్టు చేస్తాను. అది మీ ఆస్తి ఆ పుట్టబోయే బిడ్డ మీద రాయాలి. అప్పుడు ఆస్తి పుట్టబోయే బిడ్డదవుతుంది కదా అని. అప్పుడు ఆస్తి కోసమైనా సరే అష్మిత చచ్చినా ఆ బిడ్డని చంపుకోదు. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి చెప్పండి. ఆలోచించడానికి ఏం లేదమ్మా. ఆస్తి రాయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఉమ్. అస్మిత జాగ్రత్త. అస్మిత. అంటే మా నాన్న ఆస్తంతా ఈ బిడ్డ పేరు మీద రాయటం నీ ప్లానా? మరేం చేయను? పాము కూడా తనకు పుట్టిన బిడ్డని చంపుకొని తింటుందంట. ఎప్పుడో తెలుసా? దాని కళ్ళు కనబడని స్థితిలో. కానీ నువ్వేం చేస్తున్నావు? కళ్ళు మూసుకుపోయి తల్లి తన విలువేంటో తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నావు. కడుపు కన్నం తినే వాళ్ళు ఎవరైనా కడుపులో ఉన్న బిడ్డని చంపాలనుకుంటారా? నువ్వు పుట్టినప్పుడు నీకు జాతక లోపం ఉందని అయ్యగారు చెప్పారు. ఆ లోపం ఇంకేదో కాదే, నువ్వే అని ఇప్పుడే అర్థమైంది. ఆడదానికి మాతృత్వం ఒక వరం. అది నువ్వు వద్దు అనుకుంటుంటే జాలేస్తుంది అస్మిత. నా బిడ్డలాంటి దానివి కాబట్టి చెప్తున్నాను. పగ కోసమో పంతం కోసమో ఇలాంటి పాపం చేయకూడదమ్మా. ఏంటమ్మా ఇది? నువ్వు నన్ను నానమ్మని చేస్తావనుకుంటే పిచ్చిదాన్ని చేసావేంటి? నా కోడలు నా కోడలని నెత్తిన పెట్టుకుని ఊరేగావు కదా, ఇప్పుడేమంటావు మరి?